హాయ్ అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్లో తెలుపుకోండి. నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంటికి ఆషాఢ మాసం శుక్రవారం రోజైతే మా అక్క పూజ చేసింది, అమ్మవారి పూజ చేసింది. అయితే ఆ రోజు అందరు యోగా వాళ్ళను, కిట్టి వాళ్ళను అందరిని అయితే పిలిచింది. నేను కూడా అందులో నేను కూడా పోయినన్నట్టు. అందరం అయితే మేమైతే రెడ్ కలర్ అనుకున్నాం, శుక్రవారం కదా మహాలక్ష్మికి ఇష్టం కదా అనేసి లక్ష్మీదేవికి రెడ్ కలర్ చీరలు అనుకుని రెడ్ కలర్ చీరలు అయితే కట్టుకొని పోయినాం. మాతో పాటు పిల్లలు కూడా అందరు రెడ్ కలరే కట్టుకొని వచ్చారు అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మణదీపవర్ణన శుక్రవారం కదా అనేసి మేమైతే ఉదయం కొంచెం తొందరగా పోయి మణదీపవర్ణన అయితే చదువుతున్నాం అన్నట్టు. కొన్ని అమ్మవారికి సంబంధించిన పాటలు పాడి ఆరతి ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మేమైతే నెక్స్ట్ వచ్చేసి గాజుల ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఆషాఢ మాసం అమ్మవారికి ఇష్టమైనవి కూడా గాజులే కదా, ఆషాఢమైన శ్రావణమైన అనేసి ఇక్కడైతే మేమైతే అందరం అయితే గాజులం అయితే పెట్టుకుందాం అనేసి ఇక్కడైతే పెట్టుకుంటున్నాము. అన్నీ తెప్పించింది మాత్రం అనితక్క. ఇక్కడ అది ఇస్తలేదు. మొత్తం వాయిసే కాకుండా కొంచెం రాగా పెట్టేస్తున్నాను, చూసేయండి. ఇక్కడైతే అక్క గాజులు ఇస్తుంది. నేనైతే ఒకరిని మా తమ్ముడు కూతురు కోడలు, ఒకరిని వచ్చేసేమో మా మన్మరాలు, ఇద్దరిని ఎత్తుకున్నాను. ఒకరికొకరు పోటీ పడుతున్నారు అన్నట్టు. ఇక్కడ చూసారా, మాతో పాటు మా పిల్లలకు కూడా మేము రెడ్ కలర్ వేసినాం. మహాలక్ష్మి అంటే మహాలక్ష్మి లాగానే ఉండాలనేసి ఇక్కడైతే మేమైతే అందరం రెడ్ కలరు గాజులు కూడా అన్ని కలర్స్ తెప్పించుకున్నాం, అన్ని సైజుల వారుగా తెప్పించుకున్నాం. ఇక్కడైతే నేనైతే కొంచెం రీల్ చేద్దామనేసి గాజులు అయితే పెట్టుకొని చూపిస్తున్నాను. అక్కడ మా చిన్నది ఉన్నది, అందుకోసం దాంతో మాట్లాడుతున్నాను. అంటే మా కోడలు ఉంది, దాంతో మాట్లాడుతున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి మేము అందరం గాజులు పెట్టుకున్నాం కదా, ఒక మళ్ళీ ఇక్కడ కూడా రీల్ చేద్దామనేసి అయితే ఇక్కడైతే నేనైతే చూపిస్తున్నాను. అన్నీ కొన్ని అయితే చేసుకుంటున్నాం, రీల్స్ అయితే చేసుకుందాం అనేసి అన్నీ అయితే ఇక్కడ ట్రై చేస్తున్నాము. మేమందరం గాజులు పెట్టుకుంటే ఎంత బాగున్నాయి కదా, చూడముచ్చటగా ఉన్నాయి కదా, అన్ని చేతులు అట్లా పెట్టేస్తే. తర్వాత మేము గాజులు పెట్టుకున్న తర్వాత లంచ్ టైం అయింది. పూజ అయిపోయిన తర్వాత గాజులు పెట్టుకున్న తర్వాత లంచ్ టైం అయింది అనేసి ఇక్కడైతే అన్నం అయితే తినేస్తున్నాం. ఇక లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మేమైతే గోరంటాకు అయితే తెంపుతున్నాం. అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉంది, మళ్ళీ పక్కన కూడా ఉంది, పక్కింట్లో కూడా ఉంది, ఇంటి ముందర వాళ్ళు కూడా తెంపుకోమన్నారు. ఇక్కడ మేము అందరం కలిసి అయితే తెంపుకుంటున్నాం. అయితే ఫస్ట్ మేము ఫ్రెండ్స్ ఇద్దరం పోయినాం, మళ్ళీ అనితకు వచ్చింది, ఇద్దరం కలిసి అయితే తెంపుతున్నాము. తర్వాత వచ్చేసి డెకరేషన్ కోసం అనేసి కొన్ని పూలు, కొన్ని ఆకులు అవన్నీ కూడా మేమైతే కొంచెం డెకరేషన్ చేసుకుందాం అనేసి తెంపుకుంటున్నాం. కొంచెం ఇల్లు పోయడానికి కొంచెం ఆకులు, పిచ్చి ఆకులు ఏవైనా దీంట్లో నిండాలి. ఇదెందుకు రా, అది మధ్యలో ఆగొస్తుంది. ఇప్పుడు చెప్పండి. హాయ్ నీకు కూడా చూపిస్తా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఎంతమంది రోట్లో నూరు పెట్టుకున్నారో చెప్పండి. మేమైతే కొంచెం లాంఛనానికి అయితే రోట్లో నూరుకున్నాం. ఇక్కడైతే డెకరేషన్ అయితే చేసినాము, అందరం కలిసి డెకరేషన్ చేసారు. నేనైతే చేయలేదు కానీ వాళ్ళు అందరు కలిసి చేసారు, నేను వీడియో మాత్రమే తీసుకున్నాను. మేమైతే కొంచెం మిక్స్కి అయితే వేసుకున్నాం, కొంచెం ఇక్కడ లాంఛనానికి ఇక్కడ అందరం కలిసి దంచుకున్నాం అన్నట్టు. దంచుకొని అయితే మేము కొంచెం తీసుకొని అది పెట్టుకున్న తర్వాత మేము కోన్లు కూడా కొనుక్కొచ్చుకున్నాం అన్నట్టు. కోన్లు కూడా తెప్పించింది అక్క. అవి కోన్లు పెట్టుకున్నాం, గోరెంటాకు పెట్టుకున్నాం. అప్పటికప్పుడు అంటే కోన్ అయితే తొందరగా పండుతుంది కదా అనేసి, ఆకు తొందరగా పండుతుంది కానీ అది ఆరదు కదా, తీయాలంటే ఇబ్బంది కదా అనేసి ఇక్కడైతే మేమైతే అందరం కలిసి అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాం. గోరెంటాకు అయితే అది తీసుకొని ఫస్ట్ పెట్టేసుకొని తర్వాత కోను, కొంతమంది ఇంకా మళ్ళీ చిన్నమ్మ వాళ్ళందరూ కింద లోపల పోయి పెట్టుకున్నారు. మేమంతా ఇక్కడ కలుసుకొని పెట్టుకున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర అయితే పెట్టుకున్నారు అన్నట్టు. నా చేతికి అయితే అక్క పెడుతుంది, అంతా ఆల్రెడీ పెట్టేసుకున్నది. మేము అలాగే కూర్చొని పెట్టుకుంటున్నాము, చిన్నమ్మ వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు. అట్లే కొంచెం ఇంకా ఇక్కడ పెట్టింది మళ్ళీ ఇంకా మనం మిక్స్కి వేసుకున్నాం కదా, అది కోన్ ఇష్టం ఉన్న వాళ్ళు కోన్ పెట్టుకుంటున్నారు, ఎట్లా ఇష్టం ఉంటే అట్లా అనేది పెట్టుకుంటున్నారు. ఇది చాలా రోజులు ఉంటుంది కదా, తొందరగా పోవాలనుకుంటేనేమో కోన్ పెట్టేసుకుంటారు, ఆకంటేనేమో చాలా రోజులు ఉంటుంది కదా. మళ్ళీ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క యాగా చేసుకుంటారు కదా. మళ్ళీ
ఇక్కడ కిట్టి వాళ్ళు చేసుకున్నారా, మళ్ళీ కాలనీ వాళ్ళు ఉంటుందా, మళ్ళీ ఫ్రెండ్స్ మళ్ళీ ఫ్యామిలీ ఉంటుందా, ఇట్లా ఉంటుంది కాబట్టి అందుకోసం మళ్ళీ ఎంబడెంబడ పెట్టుకునేది ఉంటుంది కదా. ఆషాఢ మాసం ఒకప్పుడు అంటే ఆషాఢ మాసంలో పెట్టుకోవాలని పెట్టుకునేది, ఇప్పుడు అట్లా కాదు. ఎన్ని ఫంక్షన్లు చేసుకుంటున్నాము గోరింటాకు ఫంక్షన్లు అనేసి. అందుకోసం మేము కొంతమంది కోన్లు పెట్టుకుంటున్నారు అన్నట్టు. నేను ఇక్కడ కొద్దిసేపు అయితే ఒక చెయ్యికి అయితేనేమో ఆకు పెట్టించుకున్నాను, ఒక చెయ్యికి వచ్చేసేమో కోన్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ అందరం మళ్ళీ ముచ్చట్లు ఆడుకుంటా అయితే చిన్నమ్మ వాళ్ళు అంతసేపు నిలబడలేరు కదా, అందుకని లోపలికి వెళ్ళిపోయారు. మేము బాల్కనీలో బయట కూర్చొని పెట్టేసుకుంటున్నాం. ఇక్కడ అందరు వచ్చేసి చిన్నమ్మ వాళ్ళందరూ అయితే లోపల పెట్టేసుకుంటున్నారు అన్నట్టు. ఈరోజు అయితే అందరం మీరు ఎంతమంది పెట్టుకున్నారు గోరింటాకు అయితే చెప్పండి. ఆషాఢ మాసం అందరం మ్యాక్సిమం అందరు పెట్టేసుకునే ఉంటారు ఈ పాటికి. కానీ పెట్టుకున్న వాళ్ళందరూ మాత్రం నాకు కామెంట్లో చెప్పండి ఎంతమంది పెట్టుకున్నారో అనేది, ఎక్కడెక్కడ పెట్టుకున్నారు, ఏదో ఫ్రెండ్స్ సర్కిల్లో పెట్టుకున్నారా, ఫ్యామిలీ సర్కిల్లో పెట్టుకున్నారా, ఎలా పెట్టుకున్నారు అనేది చెప్పండి. ఇక్కడ చూడండి చిన్నది కూడా పెడుతుందంట గోరింటాకు. తర్వాత ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తున్నాం. మేము ఆ రోజు చేసిన కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకుని మేము ఆ రోజు ఏమేమి చేసినాము అనేది కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కొన్ని షార్ట్ రూపంలో చేసినాను, కొన్ని లాంగ్ రూపంలో చేసినాను. అన్ని వీడియోస్ ఇందులోనే యాడ్ చేస్తున్నాను. ఇంకా ఓపిక్గా వీడియో చూసినంటే ఇంతో అంత నచ్చింది అనుకుంటా. నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇలా మా అక్క వాళ్ళ ఇంట్లో ఆషాఢ మాసం శుక్రవారం పూజలు అయితే చేసుకున్నాం. గోరింటాకు ఫంక్షన్, గాజుల ఫంక్షను, అన్ని ఫంక్షన్లు అయితే ఒకటే దగ్గర చేసుకున్నాం అన్నట్టు. ఇక్కడైతే మేము మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి. ఇక్కడ మేము చిన్న పాపతో కూడా ఇప్పిస్తున్నాము, కోడలమ్మతోటి. ఆషాఢ మాసంలో చేసుకున్న మా చిన్ని గోరింటాకు గాజుల ఫంక్షన్ మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.